బయట అన్ని ఏమేమి ఉన్నాయో కొన్ని విషయాలు అయితే చూపెడతాం మీకైతే. ఇన్ని రోజులు అసలు ఏం చేంజ్ అయిందో కొన్ని. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు నుండి మంచి వ్లాగ్స్ అయితే చేద్దాం. మంచిగా ఫుల్ బెస్ట్ వ్లాగ్స్ అయితే చేద్దాం. ఫస్ట్ లైక్ అయితే చేయండి, వీడియో మొత్తం చూడండి. దాని తర్వాత మీకు నచ్చితే లైక్ అయితే కొట్టండి. అందుకని ఏం లేదు, కాలేజ్కి పోయేసి వచ్చిన. సాటర్డే మాకు హాఫ్ డేస్ అంట. కాలేజ్ అంటే నేను ఇప్పుడు ఇంటర్ కాలేజ్ అయిపోయింది. ఇప్పుడు ఏ కాలేజ్ పోతున్నా అంటే ఇది గుర్తుకొస్తే హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్కి అయితే పోతున్నా. ఎక్కడ అంటే ఆర్మూర్లో ఎక్కడ కరెక్ట్ ఎలా చెప్పాలంటే ఇండియన్ ఫ్లాగ్ చాలాసార్లు చూపెట్టినా మీకైతే అక్కడే ఉంటుంది మా కాలేజ్. మరి అక్కడ ప్రేమన్నోళ్ళ మా ఇంటి ముంగటనే ఉంటారు కదా ప్రేమన్నోళ్ళు, అన్నోళ్ళ కాలేజీలోనే నేను ఇప్పుడు చేస్తున్నాను. ఈరోజు చూడండి, బట్టలు అయితే ఎండేసింది మా అమ్మ. ఇది డైలీ ఎండ వెళ్తుంది. ఇది మా అమ్మ మిషన్ వెళ్తుంది. ఆ మిషన్లో ఇట్లా దానికి అవసరం వెళ్తుంది అన్నట్టు. దీన్ని ఏమో అంటారు, ఫాల్ కావచ్చు, ఫాల్ ఎస్ ఫాల్. ఇదైతే ఎండేసింది. దీన్ని ఇప్పుడు మంచిగా ఎండబెట్టి దాని తర్వాత కటింగ్ చేస్తా, అవన్నీ చేస్తా అన్నట్టు మా అమ్మ. ఇప్పుడు నేను ఏ రూమ్కి వచ్చిన చూడండి, ఇది ఒక రూమ్ గిట. ఈ ఇంటి నుండి డైరెక్ట్ ఎంట్రన్స్ కాగానే ఈ రూమ్ వస్తుంది. ఈ రూమ్లో మనం మంచిగా క్లీన్గా మంచిగా చేద్దామని అనుకుంటున్నాను నేనైతే. మరి ఈ డైలీ వ్లాగ్స్ అయితే వెళ్తా. మరి అందుకని చూడండి, ఎంత మంచిగా చేద్దామంటే అంత మంచిగా చేద్దాం. మీరు ఏమన్నా సజెషన్ చేయాలని అనుకుంటే ఇచ్చేయండి. దీన్ని ఈ రూమ్ని మస్తు సూపర్ చేద్దాం. ఇట్లా కాంటెంట్ క్రియేషన్ కోసం ఒక స్టూడియోలోకైనా అయితే చేద్దాం. నాకు స్టూడియోలో అసలు ఏమేమి ఉంటాయో కూడా తెలియదు. మరి ఇదైతే మొత్తం చేసేద్దాం ఈ రూమ్లో. ఎందుకంటే ఇక్కడ లైట్ ఉంది కదా, డైరెక్ట్ న్యాచురల్ లైట్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ నుండి డైరెక్ట్ ఇలా ఫేస్కి వస్తాయి లైట్, ఫుల్ సూపర్ ఉంటుంది. అందుకని ఇంకా బయట కూడా చెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫుల్ గాల్పు కూడా వస్తాయి. బయట చెట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ సిలిండర్ వెయిట్ అయితే మంచిగా ఉంది. ఇట మొత్తం మీద క్లోజ్ చేసింది, అప్పుడెప్పుడో చేసిన నేను. ఇలా మంచి అయ్యాక చాలా రోజులు అయితే అయింది. మంచిగా అయితే వేద్దాం. ఇంకా అమ్మనేమో జాంకాయని అయితే తింటుంది. అప్పుడు పొద్దున్న తెంపిన నేను, ఫుల్ జాంకాయలు తెంపిన. అప్పుడు మొత్తం కోతులు కూడా వచ్చి ఫుల్ తెంపుకొని అక్కడ కింద అన్ని జాంకాయలు అయితే పడ్డాయి. కానీ ఇప్పుడు ఆడ ఇంకొన్ని చూడండి, ఆడ అబ్బాయి. ఇప్పుడు నేనేమో ఇంకా ఓకే జాంకాయలు తెంపుతున్నాయని తెంపిన. ఇప్పుడు మా అమ్మ కూడా తినేది అదే జాంకాయ. ఇడుండే చూడండి, ఇది ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్కి ఇక్కడ హ్యాండిల్ ఉంటాయా, దానికి తలవేసింది ఉంది. ఇలా జాంకాయలు అవుతున్నాయి. ఎన్ని 1 2 3 అవుతున్నాయి. 3 ఫ్రిడ్జ్. ఇదేమో ఇంకొక రూమ్. ఇంట్లో అంతా లైట్లు అది అటు చూడండి. ఒక మీద నుండి వస్తే ఈ డోర్ అయితే అటుపక్క మన షాప్ ఉంది కాబట్టి ఇటుపక్క రాదు లైట్. ఇక్కడ వాషింగ్ మిషన్ నడుస్తుంది. 10 మినిట్స్ ఉంది. ఇది 10 మినిట్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది. ఇది ఇప్పుడు డ్రైయింగ్ మిక్సింగ్ ఇట్లా చేస్తుంది. ఏమో లాస్ట్కి డ్రై చేసేది ఎండెత్తాయి బట్టలు అయినట్టు. దాని తర్వాత ఎండేసేది ఉంటుంది. మా పెద్దమ్మ ఇట్లా వచ్చింది. ఏడికి పోయేది ఉంది, డిస్ప్లేకి ఇట్లా పోతారంట. రేపు మళ్ళీ దివ్యక్కలేమో ఇల్లు వస్తున్నారు. ఇప్పుడు రేపు నేను కూడానా గైస్, ఇప్పుడు రేపైతే మనం అయితే అక్కళ్ళ ఇంటికి అయితే పోయేది ఉంది. బల్లికి వస్తారంట, దానికోసం అయితే పోయేది ఉంది. మరి పోదాం, అక్కడ మంచిగా మనం వీడియో తీద్దాం. అక్కడ చాలా దూరం ఉంటాయి. పేరు అడుగుదాం. అదేం ప్లేస్ అమ్మ? డిస్ప్లేకి అయితే పోయేది ఉంది మనం. ఇంట్లోకి పోయేది అన్నట్టు, అది బల్లికి వస్తారు అన్నట్టు అట్లుంటుంది. గైస్ ఈరోజు మొత్తం బయట అన్ని ఏమేమి ఉన్నాయో కొన్ని విషయాలు అయితే చూపెడతాం మీకైతే. ఇన్ని రోజులు అసలు ఏం చేంజ్ అయిందో కొన్ని సగం చూపెడతా, సగం మళ్ళీ రేపు చూపెడతా. ఎంత సూపర్ ఉన్నాయో ఇక్కడ. ఇది ఏమేమి జరిగినాయో ఇక్కడ ఫుల్ చెట్లు అయితే పెట్టినా నేను. సగమే చూపెడతా. కొన్ని గాలి అయితే వస్తుంది. ఇక్కడ ఈ చెట్టు అయితే ఎండిపోతుంది. ఎందుకేమో చూద్దాము. ఇక్కడ ఇదేమో ఫ్లవర్ చెట్టు. దానికి ఫ్లవర్స్ అయితే మంచి ఫుల్ సూపర్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే అవుతాయి. అది చూపెడతాం మీకు. ఇక్కడ చూడండి, వ్యూ అయితే మస్తు సూపర్ ఉంది. ఇక్కడ చాలా చెట్లు అయితే వెళ్ళినాయి. ఇవన్నీ చెట్లు మళ్ళీ చూపెడతా. చాలా రోజులు అయింది చూపెట్టక కూడా. అసలు ఏమేమైనాయి అసలు డేస్ పెట్టాకనే ఎన్ని రోజులు అయింది? ఒక 30 డేస్ కాలేదు. 30 డేస్ అయితే కాలేదు, కానీ ఫుల్ డేస్ అయింది. ఇంకో ఈ చెట్టు ఎండిపోతుంది చూడండి. ఇంకా నీళ్ళు వద్దాం కొన్ని.
అంతే ఇక్కడ గిన్నె ఉంటుంది ఎన్న ఏడుంది ఇక్కడ జగ్గు ఉంది ఓహ్ జగ్గు తీసుకున్నాం జగ్గుకి మొత్తం విరిగిపోయింది పొక్కలాడేది సెట్ చిట్లలోనే వాడేసిన ఇది ఏదో ఒకటి ఉంటుంది ఎక్కువ ఇక్కడ బాటిల్ ఉంది ఇక్కడ ఇంట్లో బాటిల్ ఉంది ఈ బాటిల్ లగించి అట్లా పోద్దాం గిన్నె ఇది బోర్ వేసినప్పుడు ఇండ్లకించి నీళ్ళు వస్తాయి అన్నట్టు ఇది నార్మల్ అలా ఇది ట్యాప్ బోర్ మీదకించి వస్తాయి ఇప్పుడు ఇంట్లో నింటుంది ఇక్కడ నిండిపోయింది ఇప్పుడు ఇది డైరెక్ట్ చెట్లలో పోసేద్దాం ఎండ ఇవాళ చాలా పట్టింది నిన్న మొన్న వాన పడలేదు అందుకని వాటర్ పోయాక అది ఎండిపోతుంది ఇంకా చూడండి ఇంకా శివల్ల ఇంకా మనీ అది బర్త్డే ఉంది ఈరోజే మనీ అది బర్త్డే ఇక్కడ కొమ్మలన్నీ కొట్టేసిన ఇట్లా గుంపులు ఉంటుండే కదా ఇప్పుడు నేనేం ప్లాన్ వేసిన అంటే ఇంకో ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు ఏమో మరీ పెద్ద ఆవిడకి ఇక్కడ మొత్తం చాలా డేస్ ఆవిడకి ఇది ఇంక ఫ్లవర్స్ అయితే లేవు అందుకనే ఈ కొమ్మని కొట్టేసి ఇంకో ఈ కొమ్మ సైడ్ నుండి ఇదే కొమ్మకి ఇట్లా సైడ్ నుండి కొత్త స్టెమ్ అయితే వచ్చింది ఈ స్టెమ్ నుంచి ఈ స్టెమ్ని కట్ చేద్దాం కొన్ని రోజులు ఇక్కడ కట్ చేస్తే ఈ స్టెమ్ మంచిగా అవుతుంది అప్పుడు ఏం చెట్లు లేవు ఏం లేవు ఫ్లవర్స్ కూడా అవుతలేవు దానికి అప్పుడప్పుడు ఇంకో ఇది కూడా దీన్ని అవుతున్నాయి అక్కడ చూడండి మీదికి పోయింది ఇప్పుడైతే కొద్దిగా మంచిగా ఇంకా మంచిగా పెద్ద అయింది అనుకో అప్పుడు ఇది ఒక్కటి కట్ చేసి ఇవి రెండు ఉంచాం ఇవి రెండు స్టెమ్స్ ఉంచే ఇంకా బైక్ చూడండి ఈడ కూడా కట్ చేసిన ఈడ కూడా ఫుల్గా కట్ చేసిన ఇంకో తాడు కట్టిన చూడండి ఈ తాడు ఇంకటి మీద వేయాలా మీద వేసేసి ఈ కొమ్మలనే మీద కనుక గుంజేసి కలుద్దాం అనుకుంటున్నా వీడియో చేయక ఇప్పుడు ఫోన్ అయితే వస్తుంది దాని తర్వాత మంచి వీడియోలు అయితే ఇద్దాం ఇది అటు మీద కనగట్టాలా అట్లా కలితే మంచిగా అవుతుంది గైస్ ఆకులు ఇవి మూతకాకులు అంటారు ఇవన్నీ అప్పుడెప్పుడో అమ్మ కొని వచ్చింది ఇవి అమ్మ అన్నకి ఇట్లా ఎండబెట్టింది తాడు కుట్టేసి ఎండబెట్టింది అన్నట్టు అప్పుడప్పుడు వాడుకోవచ్చు అని కానీ ఇవేమో ఇప్పుడు బయటనే ఉన్నాయి పెట్టింది గీడుండే అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈడి కొట్టుకొని వచ్చి గడ పెట్టేసింది ఏం ఇక్కడ బయట నాన్న చెట్టు చిన్న ఉన్నప్పుడు పెట్టంగా వీడియో పెట్టిన ఇదేమో ఎంత పెద్ద అయిపోతున్నాయి ఇట్లా గాలి పచ్చడికి ఇట్లా అంతా చినిగిపోతున్నాయి అన్నట్టు ప్రతి ఒక్క లీఫ్ కట్ అయిపోతున్నాయి కానీ అక్కడ ఒక కొత్త లీఫ్ వస్తుంది అది మంచిగా ఉంటుంది ఒక 1 డే మంచి ఉంటుంది దాని తర్వాత గాలి పచ్చింది అనుకో గిట్లా అయిపోతుంది అవన్నీ అప్పుడప్పుడు తినేనికి అట్లా వేరే వాళ్ళు తెంపుకున్నారు అమ్మ కూడా తెంపుకుంది మొన్న ఎప్పుడెప్పుడో నేను గిడ కూడా తెంపుకున్నా నేను ఇదే ఫస్ట్ టైం చూసాడు అదే పక్కన దాని చెట్టు పక్కననే ఇంకో చెట్టు పెరుగుతుంది ఇది ఇంకో దగ్గర పెట్టాలి ఈడ పెట్టద్దు గైస్ ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంత నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఈ చాలా రోజులు అయింది వ్లాగ్ దిగాక అందుకని ఒక చిన్న ఆట కొన్ని క్లిప్స్ అయితే తీసిన మరి ఈ వ్లాగ్ అయితే ఇంత సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ముందు మంచి వీడియోలు అయితే వెళ్దాం ట్రై చేస్తా బెటర్ ఆయనకి మంచి వీడియోస్ అయితే ఇద్దాం అప్పుడు వీడియో ఇంకా మంచి వ్యూస్ వచ్చేటట్టు చేద్దాము మానిటైజ్ చేద్దాం మరి లైక్ అయితే చేయండి చాలా మళ్ళీ బాయ్